స్ట్రాంగ్ ఉమెన్ అని అందరు అనుకుంటారు, కానీ ద స్ట్రగుల్స్ లో నుంచి మళ్ళీ ఇలా అవ్వడం అనేది నిజంగా గ్రేట్. మీ ఇంట్లో మాత్రం మొత్తం 5 members, కిడ్స్ ప్లస్ మమ్మీ, ఉమెన్స్ హాస్టల్ అని చెప్పి రీసెంట్ గా చిరంజీవి గారు అన్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి, దానిపైన మీ కమెంట్ ఏంటి? సారీ అండి, నేను అది చూడలేదు. యాక్చువల్గా చిరంజీవి గారు అన్న వర్షన్ నేను చెప్తాను. మా ఇంట్లో మొత్తం లేడీస్ హాస్టల్లా ఉంటుంది, అందరు అమ్మాయిలే కదా, అంటే వాళ్ళ కిడ్స్కి కూడా అమ్మాయిలే పుట్టడం, వాళ్ళ మనవరాళ్ళే ఉన్నారు, అబ్బాయి కోసం చూస్తున్నాం అని చెప్పి అన్నారు అనమాట. మీరేమైనా కమెంట్ చేయాలనుకుంటున్నారా? కామెంట్ ఏం లేదు, బట్ అదే ఫీల్ ఉంటుందండి. అంటే ఇంకో ఇంట్లో అందరం 5 అమ్మాయిలము అండ్ మదరే. సో ఎవ్రీవన్ అంటే సిస్టర్స్ అందరం మేము వీ ఎక్స్చేంజ్ అవర్ క్లోత్స్, వీ యూస్ టు ఎక్స్చేంజ్ అవర్ యాక్సెసరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరివి అన్ని కలిపి వాడుకునే వాళ్ళని, చెప్పులు బట్టలు అన్ని. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ హాస్టల్ ఓన్లీ. మా బుక్స్ మళ్ళీ మా చెల్లెళ్ళకి వెళ్ళేవి. సో అలా ప్రతిదీ పాజిటివ్ వే. యా. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుకుందాం. మమ్మీ గురించి చెప్పారు కదా, అంటే ఈ రోజుల్లో కూడా ఆ కేసెస్ మనం చూస్తూనే ఉన్నాం. మీరేమంటారు, అంటే ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు చూశారు కూడా కాబట్టి, ఈ రోజుల్లో కూడా అది ఎదుర్కొంటున్న లేడీస్కి మీరు ఏం చెప్తారు? అయితే బేసిక్గా ఇప్పుడు మనకన్నా ముందు జనరేషన్ వరకు అది భరించుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ మై మామ్, ఇప్పటికీ కొంతమంది, బట్ ద రేషియో హ్యాస్ డ్రాస్టికలీ కమ్ డౌన్, అంటే ద పర్సంటేజ్ ఆఫ్ ద ఉమెన్. సో ఇంతకుముందు అంటే ఎడ్యుకేషన్ లేదు. అండ్ మా మమ్మీ ఎందుకు బేర్ చేశారంటే, తను 14 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది మమ్మీది. సో 16 years ఉన్నప్పుడు మా ఫస్ట్ సిస్టర్ పుట్టారు. 25 age వరకల్లా 5 అమ్మాయిలు, 2 abortions అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ, ఇంత అయిపోయింది మా మమ్మీ లైఫ్లో. మా మమ్మీ ఎడ్యుకేటెడ్ కాదు, సో ఎప్పుడు బయటకు వెళ్ళి ఎర్న్ చేసింది కాదు అప్పటి వరకు. సో కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ మై ఫాదర్. సో తను ఎందుకు భరించుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు నేను ఎదురు తిరిగిన ఆర్ నేను దీని నుంచి బయటకు వచ్చిన నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలకి ఎవరు ఎడ్యుకేషన్ డబ్బులు, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్. ఓన్లీ అదొక్క రీజన్ కోసము మా మదర్ అది బేర్ చేస్తూ తను 25 years కలిసి ఉన్నారు మా ఫాదర్తో. సో మేము పెద్దగా అయ్యి స్లోగా కొంచెం మేము కూడా రివోల్ట్ అయినప్పుడు తను కూడా ఆ ఎనర్జీ గ్యాదర్ చేసుకొని, ఆ ధైర్యం గ్యాదర్ చేసుకొని, సరే ఏదవుతే అది అయింది, ఇప్పుడు అందరూ ఎర్న్ చేసే కెపాసిటీ ఎంతో కొంత, బట్ వాట్ ఎవర్ అట్లీస్ట్ వీ కెన్ లివ్ ఆన్ అవర్ ఓన్ లెగ్స్ అని ధైర్యం వచ్చిన తర్వాత షీ స్టార్టెడ్ రివోల్టింగ్. సో ఐ థింక్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ని మనము ఎదుర్కోవాలి అంటే ఐ థింక్ దట్స్ ద మెయిన్ పిల్లర్. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఏ ఉమెన్కైనా కంపల్సరీ ఉండాలి. మనకంటూ అంటే ఇప్పుడు మనము ఎంతసేపు వెన్ వీఆర్ స్టడీయింగ్ ఆబ్వియస్ కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా దే లివ్ ఆన్ ద పేరెంట్స్. స్టడీస్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు జనరల్గా ఐ థింక్ ఇంట్లో ఇచ్చేస్తారు మొత్తము, అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్ పైన ఉంటుంది. ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఐ థింక్ దే డెడికేట్ బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్, మీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నా, హస్బెండ్ ఉన్నా, ఇన్లాస్ ఉన్నా, ఎవరున్నా ఇంట్లో కాంట్రిబ్యూట్ చేసేది చేయాలి. ఎవరికి తెలియకుండా యూ హ్యావ్ టు హ్యావ్ అ సెక్యూర్ బ్యాంక్ అకౌంట్. దానికి మనము ఐ థింక్ వీ షుడ్ నాట్ విత్డ్రా ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. ఆ డెబిట్ కార్డ్ అది కూడా తీసేసి జస్ట్ వెరీ సిన్సియర్గా, వెరీ రెస్పాన్సిబుల్గా ఎవ్రీ మంత్ దాంట్లో యూ హ్యావ్ టు సేవ్ ఆర్ ఓపెన్ అ డీమ్యాట్ అకౌంట్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఆర్ సంథింగ్. బట్ ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇలాంటి డొమెస్టిక్ అబ్యూస్ ఆర్ ఇన్లాస్ ప్లేస్లో ఇలా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే నా పరిస్థితి ఏంటి అన్నదానికి మనకు భయం ఉండదు. ఐ హ్యావ్ మై సేవింగ్స్, మై ఫ్యూచర్ ఇస్ ప్రొటెక్టెడ్, నేను బతకగలుగుతాను నా కాళ్ళపై నేను అన్నప్పుడు ఆ ధైర్యం వేరేలా ఉంటుంది. దెన్ దే విల్ ఆటోమేటికలీ ఇక్కడ మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నప్పుడు సెకండ్ థాట్ కూడా లేకుండా దే విల్ కమ్, కాన్ఫిడెన్స్ వస్తుంది.